త్రేతాయుగంలో రాముడు రావణుణ్ణి ఓడించి అయోధ్యకు తిరిగొచ్చాడు. అప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి ధర్మం తిరిగొచ్చిందని సంతోషించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించాడు. అప్పుడు ప్రజలు చీకటి పోయి వెలుగొచ్చిందని ఆనందించారు. ఇలా ప్రతి యుగంలో ఒకే పాఠం. ఎంత గాఢమైన చీకటి ఉన్నా వెలుగునివ్వడానికి ఒక్క దీపం చాలు. అదే దీపావళి సందేశం. ఇప్పుడు ఆ చీకటి బయట కాదు, మన మనసుల్లోనే ఉంటుంది. అసూయ, అహంకారం, కోపం, భయం ఇవన్నీ మనలో ఉన్న చీకటి. వీటిని తొలగించాలంటే ప్రేమ, కృతజ్ఞత, మంచితనం, ధైర్యం ఇలాంటి దీపాలు వెలిగించాలి. ఇంకో విషయం, దీపావళి అంటే వెలుగుల పండుగే కాని పేలుళ్ల పండుగ కాదు, బాంబులు కాదు, దీపాలు వెలిగించాడు. పరిసరాలను కాపాడండి, ప్రాణాలను కాపాడండి. ఈసారి దీపావళి పర్యావరణానికి నష్టం కలిగించకుండా జరుపుకుందాం. ఒక చిన్న దీపం, ఒక మంచి మనసు, ఒక ప్రశాంతమైన ఆలోచన. ఇదే మన నిజమైన దీపావళి. హ్యాపీ ఈకో ఫ్రెండ్లీ దీపావళి.